ఉద్యానంలో ఉన్నటువంటి కిడ్నీ సమస్యకు అతిపెద్ద పరిష్కారం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ శుద్ధమైనటువంటి తాగునీటినివ్వడం. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో గుర్తించారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టును ఆయన ఒక పూర్తి తుది రూపం ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా ఉద్యానంలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించి 800లకు పైగా గ్రామాలకు సంబంధించినటువంటి 7 లక్షల మంది శుద్ధమైనటువంటి నీరు తాగే విధంగా నా వెనకాల ఉన్నటువంటి వంశధార ఏదైతుందో వంశధార ప్రాజెక్టు నుంచి ఇక్కడ నుంచే నీటిని తరలిస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 84 మిలియన్ లీటర్లకు సంబంధించినటువంటి నీరు ఇక్కడ నుంచి వెళ్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్లాంట్ను మేము మీకు చూపిస్తున్నాను. ఇక్కడ రికార్డు టైంలో ఈ మొత్తం ప్లాంట్ కంప్లీట్ అయింది. ఒక నాయకుడి సంకల్పానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక ఉదాహరణ నిదర్శనగా కనిపిస్తుంది. ఇటువంటి పెద్ద మోటార్ల సహాయంతో వంశధార ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఇక్కడ నుంచి దాదాపు 100 మీటర్లకు సంబంధించిన ఒక పెద్ద పైపులేషన్ వేసారు. అక్కడ నుంచి మొత్తం 1200 మీటర్ల పొడవు ఉన్నటువంటి పైప్ లైన్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి ఇంటికి వాళ్ళు నీళ్లు అందే విధంగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం మనం ప్లాన్ చూడొచ్చు. ఎక్కడెక్కడ ఏ విధంగా మనం చూడొచ్చు వాటర్ అనేటువంటిది ప్యూరిఫికేషన్ జరుగుతుంది. వాటర్ అనేటువంటిది ఏ విధంగా ఒక ఊరు నుంచి ఇంకోరికి వెళ్తుంది అనేటువంటి ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్ మ్యాప్ని కూడా నేను ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టు. తొలి విడతలో 700 కోట్ల రూపాయలు, ఆ తర్వాత రెండో విడతకు సంబంధించి మరొక 200 కోట్ల రూపాయలు పైగా దీనికి సంబంధించి ఖర్చు చేయడం జరిగింది. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానం ప్రజల సమస్యను తీర్చడానికి వినియోగించినటువంటి పరిస్థితి. కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి సమస్య ఇది. ఒక నాయకుడు వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం వచ్చిందో, కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ తీసుకెళ్ళడానికి ఒక సాధారణమైనటువంటి ప్రాజెక్ట్ కాదు. ఇక్కడ చూడొచ్చు ఈ పైప్ లైన్ అనేటువంటిది ఇది కొన్ని 100 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తాయి వాటర్. ఎందుకంటే దాదాపు 1100 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి పైప్ను వేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామానికి పైప్ వెళ్ళాలి. దాదాపు 1.5 మీటర్ వ్యాసం ఉన్నటువంటి ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ నుంచి వాటర్ను మోసుకెళ్తుంది. ఈ వాటర్ అనేటువంటిది ఇక్కడ నుంచి 32 కిలోమీటర్ల దూరం వెళ్తారు. అక్కడ మళ్ళీ వాటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది, న్యాచురల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ నుంచి వాటర్ను గ్రామాలకు తరలిస్తున్నారు. ఇది కేవలము కొన్ని దశాబ్దాల పాటు లేకుంటే కొన్ని టర్మ్స్ పాటు చేసినటువంటి కాదు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించారు. ఈ వాటర్ పైప్ లైన్ నుంచి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏ విధంగా ఇళ్లకు నీరు చేరుతుందో మనం కూడా దీంతో పాటు ట్రావెల్ చేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హీరమండలంలో ఉన్నటువంటి వంశధార ప్రాజెక్టు నుంచి దాదాపు 36 కిలోమీటర్లు ప్రయాణించినటువంటి ఈ వాటర్ వంశధార నది నుంచి వచ్చినటువంటి ఈ నీళ్ళన్నీ కూడా నా వెనుకలు ఉన్నటువంటి ఏదైతే ఒక ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్కి చేరుతాయి. ఇదంతా కూడా గ్రావిటీతో జరుగుతుంది. ఇక్కడ కూడా మోటార్లు ఉపయోగించారు. కేవలం వంశధార ప్రాజెక్టు దగ్గర మాత్రమే పెద్ద పెద్ద మోటార్లతో వాటర్ పంపింగ్ చేస్తారు. అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రీ సెటిలింగ్ ట్యాంక్లోకి వాటర్ పడుతుంది. ఇక్కడ వాటర్ అనేటువంటిది ఎక్కువగా తిరగడం వల్ల, ఎక్కువగా ఏదైతే ఫ్లో అవ్వడం వల్ల వాటర్ న్యాచురల్గా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత వాటర్ కిందికి వెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఇది మనం చూడొచ్చు. ఎంత సహజ సిద్ధంగా నీరు అనేటువంటిది ప్యూరిఫై అవుతున్నటువంటి ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఇది ఏదైతే ఉద్యానానికి సంబంధించినటువంటి కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో కిడ్నీ సమస్య రాకుండా ఉండేందుకు చేసినటువంటి ఒక ప్రయత్నము ఇక్కడ మనం చూస్తున్నాం. సహజ సిద్ధంగా ఏదైతే ఒక ప్యూరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందో ఈ ప్రక్రియ జరుగుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఇక్కడ నుంచి వాటర్ మొత్తం అలలుగా అట్లా ఫ్లో అవుతుంది. దీంట్లో వాటర్లో ఉన్నటువంటి కఠిన ఏవైతే మూలకాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసేస్తారు. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియను చూపిస్తాను. వాటర్ అనేటువంటిది పైనుంచి కిందికి ఫ్లో అవుతున్నటువంటి టైంలో వాటర్ ప్యూరిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. వివిధ ట్యాంక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ ట్యాంక్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత క్లోరినేషన్ జరుగుతుంది. దాదాపు 1.5 మీటర్ డయామీటర్తో ఉన్నటువంటి పైప్ ద్వారా ఈ వాటర్ ఇక్కడికి చేరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఒక టర్మ్లో జరిగినటువంటి అభివృద్ధి. చాలామంది అభివృద్ధి గురించి మాట్లాడుతుంటారు. అభివృద్ధి అంటే కేవలం కొన్ని చోట్ల బిల్డింగ్లు కట్టడం కాదు, కొన్ని లక్షల మంది జనాలకు దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యను పూర్తి చేయడం అనేటువంటిది కూడా అభివృద్ధి. ఆ అభివృద్ధిని మనం ఇక్కడ కళ్ళారా చూస్తున్నాం. వాటర్ అనేటువంటిది ఇక్కడ ప్యూరిఫై జరిగి బయటికి వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతిరోజు ఇది 12 నుంచి 16 గంటల పాటు ఈ ప్రక్రియ ప్రతిరోజు జరుగుతుంది. ఇక్కడ ఇది కొన్ని దశాబ్దాల క్రితం కూడా అప్పుడున్నటువంటి పాలకులు చేసేటువంటి అవకాశం ఉండింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు అనేటువంటిది ఒక నాయకుడి సంకల్పాన్ని, నేను ప్రతిసారి ఉద్యానం అనేటువంటిది ఒక సంకల్పానికి ఎందుకు ఉదాహరణ అనేటువంటి చెప్తున్నానంటే, ప్రతిసారి ఒక నాయకుడు వచ్చినటువంటి సమయంలో మార్పు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది. ఇక్కడ ఇంకొక ట్యాంక్ కూడా ఉంది. ఆ ట్యాంక్ను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ
క్లారిఫ్లోక్యులేటర్ అనేటువంటిది ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్లో కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాటర్ ఉంటుందో దాన్ని శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన తర్వాత అది ఫైనల్ టర్మ్లో ముందుకెళ్తుంది. దాదాపు ఎక్కడ చూసినా కానీ మనం చూడొచ్చు కొండలు గుట్టలు ఉన్నటువంటి ప్రాంతము. హీరమండలం కావచ్చు, పాతపట్నం కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే మెలియాపుట్టిలో ఉన్నామో ఇది కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక హైట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెడితే ఇక్కడ నుంచి డెఫినెట్గా వాటర్ అనేటువంటిది గ్రావిటీ ద్వారా ఈజీగా వెళ్తుందనేటువంటిది సాధారణమైనటువంటి ఒక అంచనా. ఇంజనీర్స్ అందుకోసం ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ పెట్టారు. ఫైనల్గా వాటర్ ఏ స్టేజ్ నుంచి ముందుకెళ్తుందో మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం చూడొచ్చు వాటర్ ఏ విధంగా ట్రావెల్ అవుతుందో. దానికి స్టెప్స్ ఉన్నాయి. ముఖ్యంగా లోపల నీళ్లు వేగంగా వచ్చేందుకు, అదేవిధంగా ప్యూరిఫై అయ్యేందుకు స్టెప్స్ లాగా నిర్మించారు. అంటే ఒక న్యాచురల్ ప్రాసెస్లో వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ అనేటువంటిది ఇక్కడ సాఫ్ట్ అయిన తర్వాత ఏదైతే అందులో ఉన్నటువంటి కఠినమైనటువంటి మూలకాలు దాని హార్డ్నెస్ తగ్గిన తర్వాత వాటర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫిల్టర్ బెడ్లోకి వస్తుంది. ఏ విధంగానైతే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుందో లేకుంటే వాటర్ ఫిల్టర్ ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి ఏదైతే క్యాండిల్స్ విధంగా దాంట్లో ఏ విధంగా వాటర్ అయితే ప్యూరిఫై అవుతుందో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్లో వాటర్ అనేటువంటిది ప్యూరిఫై అవుతుంది. నీరు అనేటువంటిది పూర్తిగా శుద్ధి గావించబడుతుంది. వాటర్ ఫిల్టర్కి సంబంధించినటువంటి ఫిల్టర్ బెడ్ దగ్గర ఉన్నాను. ఇటువంటి ఫిల్టర్ బెడ్ ద్వారా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నీరు అనేటువంటిది పూర్తిగా శుద్ధి జరుగుతుంది. కింద ఏ విధంగా ఇసుక గులకరాలతో కూడినటువంటి ఒక న్యాచురల్ ఫిల్టర్ బెడ్ ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ బ్లాక్స్ కనిపిస్తున్నాయి. ఈ బ్లాక్స్ లోపల మొత్తం ఉన్నటువంటిది ఇసుక గులకరాలతో నింపుతారు. నీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దీని నుంచి కిందికి వెళ్తుంది. ఆ బెడ్ను దాటి కిందికి వెళ్తుంది. ఏదైనా వాటర్కి సంబంధించినటువంటి మూలకాలు కానీ వాటర్లో ఎటువంటి ప్రాసెస్ ఉన్నా అది ఇక్కడ ఆగిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి వాటర్ కింద ఉన్నటువంటి ఏదైతే ఒక మెయిన్ పైప్ లైన్ మనం చూస్తున్నామో ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడ నుంచి వాటర్ అనేటువంటిది మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం చూడొచ్చు ఈ పైప్ లైన్ చూస్తున్నాం. ఈ పైప్ లైన్ ద్వారా బయటికి వెళ్తుంది. చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే దాదాపు 36 కిలోమీటర్లు ఇప్పుడు మనము ఏదైతే వంశధార ప్రాజెక్ట్ నుంచి ముఖ్యంగా హీరమండలం నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి వచ్చాము. ఈ 36 కిలోమీటర్ల పొడవున కూడా చాలా చోట్ల వాటర్ని వివిధ రకాలుగా పైప్ లైన్ వేయడానికి అక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, గ్రామాలు కావచ్చు, పంట పొలాలు దాటుకుంటూ ఇక్కడ దాకా వాటర్ వచ్చింది. ఫిల్టర్ బెడ్ దగ్గర ఉన్నాను. ఫిల్టర్ బెడ్లో వాటర్ ప్రాసెస్ జరుగుతున్నటువంటి విధానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఫిల్టర్ బెడ్లో వాటర్ ప్యూరిఫై అవుతుంది. 100% ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్గా మారుతుంది. ఎటువంటి సమస్య లేదు. ఈ నీటికి సంబంధించినటువంటి సమస్య ఏదంటే సాధారణంగా మనకు ఎక్కడైనా కానీ ఏ ప్రాంతంలోనైనా కానీ మంచినీళ్ళు అందుతుందో దానికంటే కూడా ఎక్కువ ప్యూరిఫై అయినటువంటి వాటర్ ఇక్కడ అవసరం. ఎందుకంటే వీళ్ళు చాలా కాలంగా నీటి సమస్యతోని నీటి వల్ల శరీరంలో ఉన్నటువంటి రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వాళ్లకు న్యాచురల్ డ్రింకింగ్ వాటర్ కంటే కూడా ఎక్కువ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం అవసరం. అందుకోసమే ఇన్ని స్టేజెస్లో ఈ మొత్తం ప్రక్రియ జరుగుతోంది. ఈ వాటర్ తాగడం ద్వారా రాబోయేటువంటి జనరేషన్స్లో ఎవరికి ఉద్దానంలో సమస్య రాకూడదు అనేటువంటిది ప్రభుత్వ ఆశయం. ఆ ఆశయం ఆధారంగానే ఈ మొత్తం ప్రాజెక్ట్ అనేటువంటి డెవలప్ అయింది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాటర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని చూసాము, జరుగుతున్నటువంటి ప్రక్రియను చూసాము. ఇప్పటికే మనం పూర్తిగా ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనిచేస్తుందో చూసాము. అదేవిధంగా చాలామందితో మాట్లాడడం జరిగింది. బట్ ఓవరాల్గా ఒక విషయం మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి సంకల్పం ఉండాలి, నాయకుడికి దూరదృష్టి ఉండాలి. అప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి దానికి ఈ ఉద్దానం అనేటువంటి మొత్తం ఉద్దానం ప్రక్రియలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది.